పంజాబ్ మీద ఓడిపోవడానికి అందరూ బాగా ప్రాక్టీస్ చేశారా లేదా? ఓడిపోవడానికి ప్రాక్టీస్ ఏంటన్నా? కామెడీ చేస్తున్నావా ఏంటి? కామెడీ ఏంట్రా కామెడీ? నేను చేసేది కామెడీ కాదురా. జనాలకు మన టీం అంటేనే కామెడీ అయిపోయింది తెలుసా? ట్రోల్స్ చూస్తున్నారా అసలు? ఫస్ట్ మ్యాచ్ హీరోలు, ఆ తర్వాత జీరోలు అని ఆడుకుంటున్నారు మనల్ని. ట్రోల్స్ చూసే టైం ఎక్కడదన్నా? టైం అంతా ప్రాక్టీస్కి సరిపోతుంది. ఇంత ప్రాక్టీస్ చేస్తే మనం గెలవాలి కదరా. ఎల్ఎస్జి పోతే డీసీ, డీసీ పోతే కేకేఆర్, కేకేఆర్ పోతే జీటీ, ఇలా ఏదో ఒక టీం మీద గెలుస్తామని నేను ఆశపడటమే తప్ప మీరు ఆడిందైతే లేదు. వరుసగా 4 మ్యాచ్లు మింగేశాయిరా. టెన్షన్ పడకన్నా, ఇప్పుడు మనకు పంజాబ్తో ఉంది. వాళ్ళ మీద మనకు హెడ్ టు హెడ్ రికార్డు కూడా అద్దిరిపోయింది. పైగా మ్యాచ్ మన ఉప్పల్లో, తప్పకుండా మనమే గెలుస్తాం. లాస్ట్ మ్యాచ్ కూడా ఉప్పల్లోనే జరిగిందిరా బాబు. బ్యాటింగ్ పిచ్లో కూడా 152 కొట్టడానికి కింద మీద పడ్డారు మీరంతా. ఏంది కమిన్స్ నీ గోల? ఆస్ట్రేలియాలో ఇదే గోల భరించలేక ఐపీఎల్లో కాస్త రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటే ఇక్కడ కూడా నువ్వే తగలబడ్డావు నా ప్రాణానికి. ఒరేయ్, ఐపీఎల్ పెట్టింది రిలాక్స్ అవ్వడానికి కాదురా, ఇదేమన్నా వెకేషన్ అనుకుంటున్నావా? మనకు కోట్లు డబ్బులు ఇచ్చేది బాగా ఆడి టీంను గెలిపించడానికి, హైదరాబాద్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేయడానికి కాదు. బాగానే ఆడుతున్నాను కదా, ఇంకా ఎలా ఆడాలి? నువ్వు ఓపెనింగ్ చేసి చూపించు, మరి చూసి నేర్చుకుంటా. ఇదే పిచ్చుల మీద టీమిండియా మీద మ్యాచ్ అంటే ఎగిరెగిరి ఆడతావు కదరా. ఐపీఎల్లో ఆడటానికి ఏం రోగం నీకు? ఇలా నసపెట్టావంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతా. నువ్వున్న టీంకి ఏం ఉపయోగం లేదు, పోతే పో. కనీసం కావ్య పాపకు నీ ప్రైజ్ మనీలో సగం డబ్బులైనా మిగులుతాయి. వామ్మో, తెగేదాకా లాగితే నిజంగానే ఫ్లైట్ ఎక్కించేలా ఉన్నాడు. అసలే 14 కోట్లు ఆస్ట్రేలియాలో సంపాదించాలంటే సంవత్సరం పడుతుంది. ఇక్కడే ఉండేలా కవర్ చేసేద్దాం. అలా మధ్యలో వెళ్ళిపోవడం మంచి పద్ధతి కాదు కమిన్స్. విజయమో వీరస్వర్గమో ఇక్కడే తేల్చుకుంటా. ఈ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇంతకీ మన కాస్ట్లీ ప్లేయర్ ఎక్కడా? ఇక్కడున్నా కమిన్స్, ఇక్కడ బాగానే ఉంటావు. అలాగే గ్రౌండ్లో కూడా కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఊరికే నన్ను దొబ్బక్ కమిన్స్. ప్రతి మ్యాచ్లో ఓపెనర్లు చేతులు ఎత్తేసి నన్నే ఆడమంటే ఎలా? ఆ ఓపెనర్లను ఒక 100 కొట్టమను. ఆ తర్వాత నేను వచ్చి దాన్ని 200 దాకా తీసుకెళ్తా. చాడీలు చెప్పడానికి ఇది స్కూల్ కాదు, నేను టీచర్ అంతకంటే కాదు. నీ కోసం కావ్య పాప మ్యాచ్ 1.5 ఖర్చు చేస్తుంది తెలుసా? నువ్వు కొట్టే తుప్పుకు 20-30 రన్స్తో లెక్కేస్తే ఒక్కో రన్కు 5 లక్షలు ఇస్తున్నట్టు తెలుసా? వామ్మో, మనకు ఒక్క సింగిల్కి అంత పే చేస్తున్నారా? అయితే స్పీడ్ పెంచాల్సిందే. ఇదిగో కమిన్స్, నెక్స్ట్ మ్యాచ్ నుంచి నేను మినిమం హాఫ్ సెంచరీ కొడతా, చూసుకో. నీ సంగతి ఏంట్రా అభిషేక్? అసలు ఈ సీజన్లో ఆడే ఉద్దేశం నీకుందా లేదా? ఏం మాట్లాడుతున్నావన్నా? ఆడటానికే వచ్చాను ఇక్కడికి, టైంపాస్ కోసం ఏం రాలేదు. ఇప్పటి వరకు నువ్వు బాగా ఆడిన మ్యాచ్ ఏదో చెప్పరా. మనం బాగా ఆడిన ఫస్ట్ మ్యాచ్లో కూడా నువ్వు ఫెయిల్ అయ్యావు తెలుసా? రేపటి నుంచి పాస్ అవుతానన్నా. ఉట్టి పాస్ కాదన్నా, డిస్టింక్షన్ ఆట ఆడి చూపిస్తా. అందరికీ చెప్తున్నా వినండి, పంజాబ్ మీద గెలిస్తేనే నాకౌట్ ఆశలుంటాయి. ఓడితే కథ కంచికి, మనం ఇంటికే. మీరింటికే కమిన్స్. ఎందుకంటే మేము ఈ సీజన్లో మంచి జోష్ మీద ఉన్నాం. ఉప్పల్లో మీకు ఊచకొత్త తప్పదు. 4లో 3 గెలిచి మంచి ప్లేస్లోనే ఉన్నారు, కానీ ఆ 4లో 3 మ్యాచ్ల్లో నువ్వు బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యావు. అది మర్చిపోయినట్టున్నావు. నేను బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే లేదు కమిన్స్. మా ప్రియాన్స్ గాడు, ప్రభు సిమ్రాను, శశాంకు, మ్యాక్స్వెల్ వీళ్ళంతా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళే చూసుకుంటారు. నీ పనే బాగుంది శ్రేయస్. టీం అందరూ ఆడుతుంటే కెప్టెన్ లీడ్ చేయడం ఈజీ అవుతుంది. నా బతుకు చూడు, మా మొద్దులు టకటకా అవుట్ అయిపోతే మళ్ళీ నేను వచ్చి స్కోర్ బోర్డు పెంచాలి. ఏమైంది మీ వాళ్ళకు? లాస్ట్ సీజన్లో అందరికీ ఉచ్చపోయించారు కదా. ఈ సీజన్లో మేమే ప్యాంట్లు తడుపుకునే పరిస్థితి వచ్చింది. మీ మీద గెలిస్తే అయినా కాస్త ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. చెప్పిన కదా ప్యాటు, మా మీద మీరు గెలవలేరు. ప్లే ఆఫ్స్ ఆశలు వదిలేసి హైదరాబాద్లో ఎంజాయ్ చేయండి. ఇక్కడ బిర్యానీ వరల్డ్ ఫేమస్ అంట కదా, రోజు తినండి. చివరికి ఎప్పుడూ కప్పు గెలవని పీబీకేఎస్కు కూడా మేం చీప్ అయిపోయాం చూడు. సరేలే, బాధపడకు. నిన్ను చూస్తే జాలేస్తుంది. మా వాళ్ళను కాస్త లూజ్ బౌలింగ్ చేయమని చెప్తాను. ఒక 200 కొట్టుకోండి. మా వాళ్ళు ఎలాగో చేసుకుంటారులే. నీకున్న జాలి మా వాళ్ళకు నా మీద లేదు శ్రేయస్. రేయ్, వింటున్నారా? మనకు ఆడటం చేత కావడం లేదని లూజ్ బాల్స్ వేస్తారంట. ఎవరన్నా మాకు లూజ్ బాల్స్ వేసేది? మేము గల్లీ క్రికెటర్స్ కాదు లూజ్ బాల్స్ చూసి కొట్టడానికి. ఇంతకంటే ఇజ్జత్ పోయే మాట ఏదైనా ఉందా కమిన్స్? మాకే లూజ్ బాల్స్ వద్దు. గట్టి బాల్స్ వేసుకోమని చెప్పు, మేమేంటో చూపిస్తాం. అవసరమైతే ఒకేసారి 2 బాల్స్ వేసుకోమను. ఒకదాన్ని 4, ఇంకోదాన్ని 6 కొట్టి పడేస్తా. విన్నావుగా శ్రేయస్? మా వాళ్ళకు లూజ్ బాల్స్ వద్దంట.
మీ ఆట మీరు ఆడుకోండి, మా ఆట మేము ఆడి చూపిస్తాం. సరేలే, మంచి ఆఫర్ ఇస్తే మిస్ చేసుకున్నారు. గ్రౌండ్లో కలుద్దాం, బాయ్. శ్రేయస్ అన్న మాట చెప్పి వీళ్ళని బాగానే రెచ్చగొట్టాను. మరి ఏమన్నా వర్కౌట్ అవుతుందో లేదో రేపు మ్యాచ్లో చూడాలి.